2025లో మీరు ఒక ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో చాలామందికి ఉన్న డౌట్ ఏందంటే 2025లో యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేస్తే అసలు గ్రో అవుతుందా? ఇంత కాంపిటీషన్‌లో వ్యూస్ వస్తాయా అనేది చాలామందికి ఉన్న డౌట్. ఒక ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా ఎక్విప్‌మెంట్ అవసరం. కెమెరాలు, లైటింగు, సెటప్పు ఇలా చాలా అవసరం ఉంటాయి. కానీ వీటితోటి ఎలాంటి అవసరం లేకుండా మొబైల్ లేదా ఒక సిస్టమ్ ద్వారా మీరు ఒక యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేయొచ్చు. సో యూట్యూబ్లో ఏ కేటగిరీలో మనం వీడియోస్ చేస్తే పాపులర్ అవుతాయో తెలుసుకుందాం. 2025లో మీరు ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ని ఒక పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఒక బెస్ట్ కేటగిరీ ఏంటంటే మైథాలజీ వీడియోస్. మైథాలజీ కంటెంట్ అనేది ఎప్పుడు ఎవర్గ్రీన్ కంటెంట్. సో మనకి ఎప్పుడు వ్యూస్ వస్తూ ఉంటాయి. సో మూవీస్లలో తీసుకుంటే మనకు బాహుబలి కానీ కల్కి కానీ ఇలాంటి సినిమాల కంటెంట్ ఎప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉంటాయి. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక బెస్ట్ కేటగిరీని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఛానల్ తొందరగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ కేటగిరీలో కనుక వీడియోలు చేస్తే షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చాలా తక్కువ టైంలోనే ఛానల్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మనకు కావాల్సింది కంటెంట్. సో మనం రీసెంట్గా మనకు ఏఐ అనేది చాలా పాపులర్ అయింది. ప్రతి దాంట్లో మనం ఏఐని యూజ్ చేస్తున్నాం. మీరు ఏఐని యూజ్ చేసి ఛానల్ స్టార్టింగ్ నుంచి వీడియో అప్లోడ్ ఎస్ఈఓ వరకు మనం కంప్లీట్గా ఏఐ త్రూ చేయొచ్చు. సో మీరు మైథాలజీ కంటెంట్గా చేయాలనుకుంటే మనకు కంప్లీట్గా ఏఐ అనేది మన వర్క్ను చేస్తుంది. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి కంటెంట్ ప్రిపరేషన్. సో కంటెంట్కి మనకు చాలా ఏఐ అప్లికేషన్స్ ఉన్నాయి కంటెంట్ ప్రిపేర్ చేయడానికి. అండ్ వాయిస్ ఓవర్. సో వాయిస్ ఓవర్లు ఏంటంటే మనకు కుదిరితే మన ఓన్ వాయిస్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఓన్ వాయిస్ మీరు పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏఐని యూజ్ చేసి వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ ప్రాసెస్ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, మైథాలజీ కంటెంట్ పైన లోగో కానీ బ్యానర్ కానీ ట్యాగ్స్ కానీ ఎట్లా ఇవ్వాలి, సో మనం మైథాలజీ కంటెంట్ని ఎట్లా సెర్చ్ చేయాలి, కంటెంట్ని ఎట్లా రాయాలి, దానికి ఏమేమి టూల్స్ని యూజ్ చేయాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏఐని యూజ్ చేసేసి చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా మైథాలజీ ఛానల్స్ని అయితే గ్రో చేయొచ్చు. సో ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఛానల్ నేమ్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఎలాంటి నేమ్స్ ఇవ్వాలి, నేమ్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏఐని యూజ్ చేయొచ్చు. సో ఏఐలో చాట్ జీపీటీ కానీ బాట్ కానీ క్లౌడ్ ఏఐ కానీ వీటిలోకి వెళ్ళి కంటెంట్ ఐడియాస్ అనేది మనం జనరేట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను చాట్ జీపీటీలోకి వచ్చాను. సో చాట్ జీపీటీలో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో మనకు 20 యూనిక్ నేమ్స్ అయితే మైథాలజీకి సంబంధించి క్రియేట్ చేసింది చాట్ జీపీటీ. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఛానల్ నేమ్స్లలో ఇక్కడ తెలుగు నేమ్ అండ్ ఇక్కడ ఇంగ్లీష్ నేమ్ ఉంది. సో మీకు ఏ నేమ్ బాగుంటే ఆ నేమ్తో ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక నేమ్ అయితే నేను సెర్చ్ చేశాను, ఎపిక్స్ ఆఫ్ మైథాలజీ అని చెప్పి. ఇది అవైలబుల్లో ఉంది. సరే ఈ నేమ్ తీసుకుందాం. మనం నేమ్ ఎంటర్ చేసేసి క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఎపిక్స్ ఆఫ్ మైథాలజీ అనే ఛానల్ అయితే క్రియేట్ అయింది. ఎపిక్స్ ఆఫ్ మైథాలజీ. సో ఛానల్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనము బేసిక్ సెట్టింగ్ చేయాలి. సో వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు జనరల్ సెట్టింగ్లో కరెన్సీ సెట్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ డాలర్ కానీ ఇండియన్ రూపీ కానీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఛానల్ పైన క్లిక్ చేస్తే కంట్రీ ఉంటుంది. సో కంట్రీ ఆఫ్ రెసిడెంట్ అని ఉంటుంది. సో మనం ఇండియన్ లాంగ్వేజెస్ పైన ఛానల్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. మీరు యూఎస్ఏ ఫ్యాక్ట్ న్యూస్ యూఎస్ఏ ఛానల్ కనుక రన్ చేస్తే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కీవర్డ్స్. సో మన ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఇవ్వాలి. సో కీవర్డ్స్ ఇవ్వడానికి మీకు చాట్ జీపీటీలో వెరిఫై చేయొచ్చు, లేదంటే ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ట్యాగ్స్ని జనరేట్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళి సో హిందూ మైథాలజీ అని టైప్ చేయండి. మీకు కొన్ని ట్యాగ్స్ వస్తాయి. ఆ ట్యాగ్స్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్లో నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫీచర్ ఎలిజిబిలిటీలో ఇంటర్మీడియట్ ఫీచర్ అంటే స్టాండర్డ్ ఫీచర్స్లలో మనకు ఎనేబుల్ అవుతాయి. ఇంటర్మీడియట్ ఫీచర్లో మనకు ఫోన్ నెంబర్ వెరిఫై చేయాలి ఇక్కడ. సో మీ ఫోన్ నెంబర్ వెరిఫై చేసేస్తే మీరు థంబ్నెయిల్ కస్టమ్ థంబ్నెయిల్ యాడ్ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు, 15 మినిట్స్ కంటే ఎక్కువ కంటెంట్ను చేయొచ్చు. అది వెరిఫై ఫోన్ నెంబర్ చేసిన తర్వాతనే. సో అప్లోడ్ డిఫాల్ట్ పైన క్లిక్ చేస్తే మనకు బేసిక్ సెట్టింగ్స్, అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటాయి. బేసిక్ సెట్టింగ్స్లో మీరు నార్మల్ సెట్టింగ్స్, అడ్వాన్స్లో వచ్చేసి ఇక్కడ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ ఆఫ్ వీడియోలు చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. వీడియో లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్లో ఛానల్ రన్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి.
సో సేవ్. ఇప్పుడు ఈ బేసిక్ సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. వీటి తర్వాత ఛానల్ కస్టమైజేషన్కి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫస్ట్ మీరు ఛానల్ కస్టమైజేషన్ చూడాలి అంటే ఛానల్ పైన యువర్ ఛానల్ అని ఉంటుంది. యువర్ ఛానల్ పైన క్లిక్ చేస్తే మనకు కస్టమైజేషన్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కస్టమైజ్డ్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనము మెయిన్ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ ప్రొఫైల్ హోమ్ ట్యాబ్ ఉంటుంది. సో ప్రొఫైల్ ట్యాబ్లో మనము బ్యానర్ అప్లోడ్ చేయాలా, లోగో అప్లోడ్ చేయాలా, నేము, హ్యాండిలు, డిస్క్రిప్షను, లింక్స్, ఈమెయిల్ ఐడి, తర్వాత వాటర్ మార్క్, ఇవన్నీ మనం అప్లోడ్ చేయాలా. ఫస్ట్ లోగో అండ్ వాటర్ మార్క్ వెళ్దాం. సో లోగో కోసము మీరు ఏఐని యూజ్ చేసి ChatGPTలో లోగో ప్రాంప్ట్ అయితే జనరేట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, ఐ వాంట్ టు క్రియేట్ గుడ్ లోగో ఫర్ మై ఛానల్ అని చెప్పి. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో ప్రాంప్ట్ జనరేట్ అయిన తర్వాత ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని 2 వెబ్సైట్స్ ఓపెన్ చేయాలా. ఒకటి పిక్లుమను, రెండోది లియోనార్డో. సో ఇక్కడ వచ్చేసి డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ దగ్గర పేజ్ చేసేసి సైజు 1:1 సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. సేమ్ లియోనార్డోలోకి వచ్చేసి అక్కడ మీరు జనరేట్ అయిన ప్రాంప్ట్ను పేజ్ చేయండి, సైజ్ వచ్చేసి 1:1 పెట్టుకోండి, జనరేట్. సో ఇప్పుడు మనకు లోగో అనేది జనరేట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ మనకు ఒక మంచి లోగో అయితే జనరేట్ అయింది. ఈ లోగోని డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మనము లోగోని అయితే అప్లోడ్ చేయాలా. మళ్ళీ ఛానల్లోకి రండి, అప్లోడ్ పైన క్లిక్ చేయండి, లోగో సెలెక్ట్ చేసుకోండి, డన్. సో మనకు లోగో అయితే జనరేట్ అయింది. ఇక్కడ పబ్లిష్. సో లోగో అయితే అప్లోడ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యానర్ క్రియేట్ చేయాలా. సో బ్యానర్కి ఏంటంటే మనకు ChatGPT కంటే మీకు క్యాన్వా ఏ అప్లికేషన్ ఉంటుంది, క్యాన్వా సైట్ ఓపెన్ చేయండి. సో క్యాన్వా అనేది మనకు థంబ్నెయిల్స్కి, తర్వాత బ్యానర్లకి, వీటికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో క్యాన్వా ఓపెన్ చేసేసి యూట్యూబ్ బ్యానర్ అని క్లిక్ చేస్తే మనకు ఈ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మైథాలజీకి సంబంధించి ఒక బ్యానర్ అయితే జనరేట్ చేయాలి. ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ లోగో ప్లేస్లో మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ లోగోని అప్లోడ్ చేయండి. ఇక్కడ మనకు ఇమేజ్ అనేది రౌండెడ్ లోగో క్రాప్ చేయాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేసి మీరు జనరేట్ అయిన లోగోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాప్ అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది. ఇప్పుడు మనకు రౌండెడ్ ఇమేజ్, నెక్స్ట్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో ఇక్కడికి వచ్చేసి అప్లోడ్ పైన క్లిక్ చేయండి. క్యాన్వాలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎపిక్స్ ఆఫ్ మైథాలజీ అని చెప్పి యాడ్ చేసాము. ఇక్కడ నేమ్ చేంజ్ చేయండి. ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత ఇంకా వీటికి మన ఇమేజెస్ యాడ్ చేయాలంటే ఎలిమెంట్లోకి వెళ్ళి మైథాలజీ అని టైప్ చేస్తే ఏమన్నా ఇమేజెస్, మీకు ఏదైనా ఇమేజ్ దానికి సూటబుల్ అనుకుంటే అవి డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్. నెక్స్ట్ ఛానల్లోకి వచ్చి అప్లోడ్ పైన క్లిక్ చేసి ఏదైతే మనం డౌన్లోడ్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, డన్. సో ఇప్పుడు మనకు బ్యానర్ అయితే క్రియేట్ అయింది. బ్యానర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేము అండ్ హ్యాండిల్. సో ఈ నేమ్ హ్యాండిల్ మనం ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఎంటర్ చేస్తాము. ఈ నేమ్ హ్యాండిల్ అనేది మనం 14 డేస్లో 2 టైమ్స్ చేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్కి ChatGPTలోకి రండి. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకు చూడండి ChatGPT అనేది ఒక మంచి డిస్క్రిప్షన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మీరు ఏఐని యూజ్ చేసి ఎలాంటి ఛానల్ అయినా చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేయొచ్చు. కాపీ, నెక్స్ట్ యాడ్ లింక్. ఇక్కడ మీరు వేరే వెబ్సైట్స్ కానీ, ఇంకొక యూట్యూబ్ ఛానల్ కానీ, సోషల్ మీడియా లింక్స్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాంటి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి, ఇక్కడ URL ఎంటర్ చేయండి, మీకు ఛానల్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీరు మీ ఛానల్లో చెక్ చేసినప్పుడు ఏదైనా ఈమెయిల్ ఐడి రావాలి అనుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ వాటర్
వాటర్ మార్క్ ఏదైతే మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నామో రౌండెడ్ది లోగో, సో ఇది సైజ్ ఎక్కువగా ఉంది. సో దీన్ని సైజు కంప్రెస్ చేయాలి. ఇమేజ్ రీసైజర్ .comలోకి వచ్చేసి ఏదైనా ఇమేజ్ మీకు సైజ్ ఎక్కువగా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. అక్కడ రీసైజ్ ఇమేజ్ డౌన్లోడ్ అండ్ మళ్ళీ ఛానల్లోకి వచ్చేసి ఇక్కడ వాటర్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఎంటైర్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మనకు వీడియో ప్లే అవుతున్నంతసేపు మన వీడియో పైన ఇక్కడ వాటర్ మార్క్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే వేరే వాళ్ళు మన ఛానల్ని కాపీ చేయడానికి అయితే ఉండదు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పబ్లిష్ పైన క్లిక్ చేయండి. ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్స్ అన్ని మీరు చేయాలా. ఈ సెట్టింగ్స్ అన్ని చేస్తేనే మనకు వ్యూస్ అనేది పెరుగుతాయి. లేదు అంటే మన ఛానల్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో చూడండి, ఇవన్నీ నేను యాడ్ చేశాను. వ్యూ ఛానల్ పైన క్లిక్ చేస్తే ఛానల్ అనేది ఎట్లా ఉందనేది మనకు చూపిస్తుంది. సో చూడండి, మనకు బ్యానర్ వచ్చింది, టైటిల్ వచ్చింది అండ్ ఇక్కడ డీటెయిల్స్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం వీడియో క్రియేషన్. సో వీడియో క్రియేషన్కి మనకు మెయిన్గా కావాల్సింది కంటెంట్. సో మళ్ళీ చాట్‌జీపీటీలోకి వచ్చేసి మీరు కంటెంట్ సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ 100 మైథాలజీ కంటెంట్ క్వశ్చన్ ఫార్మాట్ అని చెప్పి. సో ఈ కంటెంట్ని మీరు కాపీ చేసుకొని గూగుల్ డ్రైవ్లో ఒక పేజ్లో సేవ్ చేసి పెట్టుకోండి. మనకు తర్వాత వీడియోస్ క్రియేట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఇట్లా మనకు కంటెంట్ అయితే రెడీ అవుతుంది. దీంట్లో నుంచి కంటెంట్కు ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఈ కంటెంట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వాట్ ఈస్ ద రియల్ రీజన్ బిహైండ్ ద లా డ్రామాస్ ఎక్సైల్ ఫర్ 14 years అని చెప్పి. ఇది కాపీ చేసుకొని మీరు చాట్‌జీపీటీలో కానీ 3 వెబ్సైట్లలో ట్రై చేయండి. సో ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్కి మనకు ఒక స్టోరీ క్రియేట్ అయింది తెలుగులో అండ్ దానికి 6 ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో నెక్స్ట్ వాయిస్ ఓవర్. సో ఈ కంటెంట్ కాపీ చేసుకోండి. మీకు వాయిస్ ఓవర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మీ ఓన్ వాయిస్ క్రియేట్ చేయడము, లేదంటే ఏఐ తోటి వాయిస్ క్రియేట్ చేయడము. మీరు ఏఐ తోటి వాయిస్ క్రియేట్ చేయాలంటే తెలుగు వాయిస్కి వచ్చేసి మనకు 11 labs అయితే పనిచేయదు. 11 labsలో రియలిస్టిక్ వాయిస్ అయితే ఉండదు. సో దానికి మీరు app.clickchamp.com అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయండి. దీంట్లో టెక్స్ట్ టు స్పీచ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మళ్ళీ దీంట్లో క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఫార్మాట్ వస్తుంది. సో దీంట్లో లాంగ్వేజ్లో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వాయిస్ వచ్చేసి మీరు అన్ని వాయిస్లను టెస్ట్ చేయొచ్చు. మనకు దేంట్లో తెలుగు పర్ఫెక్ట్గా వస్తే ఆ వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫీమేల్ వాయిస్కి ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కంటెంట్ కాపీ, సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఈ టెక్స్ట్ అనేది సేవ్ అవుతుంది. సో సేవ్ అయిన తర్వాత మనకు సైజ్ అనేది మీకు స్లోగా ఉంటే 1:1 పెట్టండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు మనకు ఇది వీడియోలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు వీడియోలోకి డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మనం వాడాలంటే గూగుల్లోకి వెళ్ళి MP4 to MP3 అని కన్వర్ట్ చేయాలి. లేదంటే మనకు ఎడిటింగ్ అంటే ఫిల్మోరాలో ఎడిట్ చేసేటప్పుడు అక్కడ చేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఆడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇమేజెస్ కావాలా. మనం కంటెంట్ రెడీ చేసాము, దాంతోపాటు వాయిస్ ఓవర్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ వీటికి మనం ఇమేజెస్ క్రియేట్ చేయాలా. టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్స్ అని ఉంది. సో వీటికి మనము టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవ్వడానికి 2 మెయిన్ వెబ్సైట్లు. పిక్లూమెన్ వచ్చేసి, సో మెయిన్ 2 వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకటి పిక్లూమెన్, తర్వాత లియనార్డో. ఇవి కాకుండా అండ్ storyteller.motion అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ 3 వెబ్సైట్స్ మీరు ట్రై చేయొచ్చు. సో ఈ ప్రాంప్ట్స్లో మనం ఒకటేసారి క్రియేట్ చేయాలంటే అన్నీ కాపీ చేసుకోండి. కాపీ చేసేసి ఈ వెబ్సైట్లోకి రండి, storyteller.motion అనేది. దీంట్లో జనరల్ రియాక్షన్ క్రియేషన్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఇది పారాగ్రాఫ్, ఇది ప్రాంప్ట్స్. యూజ్ మై కంటెంట్ అని ఉంది. ఇక్కడ ప్రాంప్ట్స్ కాపీ చేయండి 6 అండ్ ఇక్కడ పర్ పారాగ్రాఫ్ యాజ్ ఎ సీన్ అని ఉంటుంది. రియలిస్టిక్, సైజు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా 6 ప్రాంప్ట్స్ 6 ఇమేజెస్ ఒకటేసారి క్రియేట్ చేస్తుంది. సో ఇట్లా కాకుండా ఈ వెబ్సైట్లో ఏంటంటే సింగిల్ క్రియేట్ చేయాలా. ఇక్కడ 1 ఇది తీసుకోండి. 1 ఈ 1 పిక్లూమెన్లోకి వచ్చేసి పేస్ట్, సైజ్ 9:16 ఎంటర్. ఇట్లా మనం ఒక్కొక్క ప్రాంప్ట్కి ఒక్కొక్క ఇమేజెస్, మొత్తం 6 ఇమేజెస్కి 6 ప్రాంప్ట్స్కి 6 ఇమేజెస్ క్రియేట్ చేయాలి. కాపీ, పేస్ట్. జనరేట్.
సో చూడండి, ఇట్లా మనకు ఇమేజెస్ అయితే క్రియేట్ అయ్యాయి. ఒక్కొక్క ప్రాంప్ట్కి ఒక్కొక్క ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఒక 2-3 వెబ్సైట్లో ట్రై చేయండి, మనకు తొందరగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇట్లా అన్ని ఇమేజెస్కి అన్ని ప్రాంప్ట్స్కి అన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఈ వెబ్సైట్లో చూడండి, మనం ఇచ్చిన 6 ప్రాంప్ట్స్కి ఒకటేసారి ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇట్లా 6 ప్రాంప్ట్స్కి 6 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. లియోనార్డో అండ్ పిక్లూమెన్ యూజ్ చేయండి, మనకు బెస్ట్ ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి. సో క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్కి వచ్చేసి మీరు ల్యాప్టాప్లో సిస్టంలో అయితే క్యాప్కట్ కానీ లేదంటే ఫిల్మోరా కానీ యూజ్ చేయొచ్చు. మొబైల్లో అయితే కైన్ మాస్టర్ కానీ క్యాప్కట్ కానీ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఇమేజెస్ కావాలి. నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన వాయిస్ ఓవర్, సో మనకి MP4లో ఉంటుంది, MP3లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రైట్ క్లిక్ ఇచ్చి డిటాచ్ ఆడియో అంటే ఆడియో వీడియో సపరేట్ అవుతాయి. నెక్స్ట్ స్టోరీని బట్టి ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. అయోధ్య యువరాజుగా రాముడిని పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు నిర్ణయించారు. కానీ ఆయన భార్య కైకేయికి ఇందుకు అభ్యంతరం. గతంలో దశరథుడు కైకేయికి 2 వరాలు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమె భర్తను రాముడిని 14 ఏళ్ల పాటు అరణ్యంలోకి పంపించమని కోరింది. ఆమె భర్తను రాముడిని 14 ఏళ్ల పాటు అరణ్యంలోకి పంపించమని కోరింది. దశరథుడు మాట తప్పలేక రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి అడవికి వెళ్లారు. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏదన్నా మీరు ఈ వాయిస్ ఓవర్కి సంబంధించి ఏదన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో వీడియో ప్రాసెస్ అయితే అయిపోయింది. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి వీడియోని అయితే సేవ్ చేయండి. వీడియో సేవ్ అయిన తర్వాత మనం వీడియోని ఎట్లా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. ఛానల్ ఓపెన్ చేసేసి ఇక్కడ క్రియేట్ అయిన ఆప్షన్ ఉంటుంది, పైన అప్లోడ్ అయిన వీడియో పైన క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మొబైల్లో అయితే మనకు ప్లస్ సింబల్ ఉంటుంది, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే అప్లోడ్ చేయొచ్చు. సెలెక్ట్ ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే మనం ఆల్రెడీ టైటిల్ తీసుకున్నామో ఆ టైటిల్ని కాపీ చేసుకోండి. మీకు తెలుగులో టైటిల్ ఇవ్వాలి అనుకుంటే గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసుకొని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మనకు బేసిక్ సెట్టింగ్స్లలో ఆల్టర్డ్ కంటెంట్ దగ్గర ఎస్ బటన్, ఎందుకంటే వాయిస్ ఓవర్ అనేది మనం ఏ తోటి ఇచ్చాం కాబట్టి హ్యూమన్ వాయిస్ అయితే నో పెట్టాలి ఇక్కడ. నెక్స్ట్ పబ్లిష్. సో ఇప్పుడు వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటే మైథాలజీ కంటెంట్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎందుకంటే మీకు ఈ ఛానల్ చూడండి, లైఫ్ ఆఫ్ రామ అని 680 వీడియోస్కి 781K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీంట్లో మీరు వీడియోస్ వ్యూస్ అయితే మనకు చాలా వ్యూస్ వస్తుంటాయి, కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మొత్తం టోటల్ మైథాలజీ కంటెంట్ పైన. సో మీరు ఇలాంటి ఛానల్స్ని, ఒక సక్సెస్ఫుల్ ఛానల్స్ని వెరిఫై చేసేసి దాంట్లో ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారో చూసి ఒక కంటెంట్ ఐడియా అనేది తీసుకొని మనం వీడియోస్ అయితే జనరేట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఛానల్ గ్రో అవుతుంది. దాంతోపాటు ఛానల్లో వ్యూస్ కూడా వస్తాయి. అండ్ వీటికి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థంబ్నెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, థంబ్నెయిల్స్ మనకు చాలా బాగా క్రియేట్ చేశారు. సో నెక్స్ట్ వీడియోలో థంబ్నెయిల్స్ ఎట్లా జనరేట్ చేయాలి, థంబ్నెయిల్స్ని ఎన్ని వెబ్సైట్లలో క్రియేట్ చేయొచ్చు అనేది వీడియో చేశాను. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.